గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్‌గా ఈరోజు వీడియో కొంచెం అందరికీ ఎమోషనల్స్‌కి సంబంధించిన వీడియో. యాక్చువల్‌గా ప్రతి ఎంప్లాయీకి ఒక ఎంప్లాయీ ఫ్యామిలీకి ఓన్ హౌస్ అనేది ఒక డ్రీమ్ అన్నమాట. కాకపోతే ఈ జీతాలు తక్కువ ఉండడం వల్ల అందరూ రెంటెడ్ హౌస్‌లో ఉండి వాటిలో ఇబ్బంది పడుతా ఉన్నారు. సో, పీఆర్సీ అనేది యాక్చువల్‌గా ఏదో జీతం పెరుగుతుంది అని మాత్రమే గాదు. అందరూ అనుకునే ఒక చిన్న కోరికేందంటే, మనకు పీఆర్సీ పెరిగితే కనీసం కొంచెం సాలరీ పెరిగితే ఓన్ హౌస్ తీసుకుందాం అనేది ఒక డ్రీమ్. సో, అసలు హోమ్ లోన్ అంటే ఏంటి? జనరల్‌గా వాటికి ఎలాంటి కాలిక్యులేషన్స్ ఉంటాయో ఒక్కసారి ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకుందాం. జనరల్‌గా మిడిల్ క్లాస్ ఫేస్ చేసే ఒక ఎమోషన్ ఏందంటే, సొంత ఇల్లు లేనప్పుడు ఏదైనా ఇంటి ముందు నుంచి అక్కడి నుంచి ఎళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒక రోజు ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అన్న డ్రీమ్ ఉంటుంది. అసలు ఎంప్లాయికి ఓన్ హౌస్ కొనుక్కోవాలన్న ఫీలింగ్ ఎందుకొస్తుంది తెలిసినా? ఫస్టు జీతంలో వచ్చే జూనియర్ అసిస్టెంట్‌కొచ్చే ఒక సీనియర్ అసిస్టెంట్‌లకు వచ్చే జీతంలో ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్‌లో 15,000 దాకా, 10,000 దాకా రెంట్‌కే పోతుంది. ఇల్లు చిన్నగుంటాయి. పిల్లలకి స్టడీ రూమ్స్ ఉండవు, ఏముండవు. ఎవరైనా చుట్టాలొచ్చినా ఉంచుకోవడానికి, వాళ్ళని ఉంచడానికి ప్లేస్ ఉండదు. సమాజంలో మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నదుంటుంది. ఓనర్ టెన్షన్స్ ఉంటాయి. రెస్ట్రిక్షన్స్ ఎవళ్ళొచ్చినా రావద్దు, గెస్ట్‌లు రావద్దు, మీ ఇంట్లో రెంట్‌కుండి మీరుండొద్దు. రెంట్ సడెన్‌గా పెంచేస్తారు. ఉంటే ఉండండి, ఖాళీ చేసేయండి అని జెప్తారు. చిన్న ఇళ్లలో అవస్థలు పడాలి. తర్వాత ప్రతిసారి పెద్ద అవస్థ ఏందంటే, ఊకే ఉన్న ఇంట్లో నుంచి ఇంకో ఇంటికి షిఫ్ట్ అవ్వడం అనేది, అది ఫేస్ జేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో, గవర్నమెంట్ అనేది ఇలా చిన్న ఇంట్లో అవస్థలుంటాయి అన్న విషయం గూడా అర్థం జేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అసలు ఆర్‌బీఐ ఏమన్నా హోమ్ లోన్ గైడ్‌లైన్స్ ఇస్తుందా? లేకపోతే బ్యాంక్ ఎలాంటి రూల్స్ ఫాలో అయితాయో చూద్దాం. జనరల్‌గా బ్యాంక్స్‌కి ఓనర్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్ ఇచ్చినప్పుడు ఇంత ఇంతే హోమ్ లోన్ ఇవ్వండి అని ఎక్కడ గైడెన్స్ ఇవ్వదు. ఎవరైనా అంటే మేము ఆర్‌బీఐ ఇట్లా జెప్పింది ఇంతే లోన్ ఇస్తామని అంటే తప్పు. కాకపోతే కొన్ని గైడ్‌లైన్స్ ఇస్తుంది. గైడ్‌లైన్స్ ఫాలో కమ్మని. సో, ఆ గైడ్‌లైన్స్ ఏందో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ మీరు చూసినట్టు ఆర్‌బీఐ డైరెక్ట్‌గా చెప్పదు. 50,000 సాలరీ ఉంటే 25,00,000 లోన్ ఇమ్మని. కాకపోతే ఆర్‌బీఐ ఏమిచ్చిందంటే, మీ ఇన్‌కమ్ ఎంత? ఈఎంఐ కెపాసిటీ ఎంత? ఎఫ్ఓఐఆర్ అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సిబిల్ అనే ఒక స్కోర్ ఉంటుంది. ప్రాపర్టీ వాల్యూ ఎంత? మీ ఏజ్ ఎంత? ఎగ్జిస్టింగ్ లోన్. సో, ఈ బేసిస్ మీద మీకు లోన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఆ క్రైటీరియాస్ అన్నీ ఒకసారి కొంచెం డీటెయిల్‌గా చూద్దాం. సో, ప్రతి బ్యాంక్‌లో ఒక డెడికేటెడ్ హోమ్ లోన్ సెక్షన్ ఉంటుంది. సో, మీరు జనరల్‌గా అక్కడికెళ్తే అసలు మీకు అక్కడ ఏం కాలిక్యులేషన్ చూస్తారో ఒకసారి చూద్దాం. సో, బ్యాంక్ హోమ్ లోన్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తాయంటే, జస్ట్ మనకు బేసిక్ పే ఇంతుంటే మాత్రమే ఇస్తాయనుకోవడం తప్పనమాట. కొంతమంది గ్రాస్ ఉంటుంది కాబట్టి, సో, జస్ట్ దాని మీదే ఇస్తారని అనుకుంటారు. సో, దాంట్లో కొంచెం రియాలిటీ ఉంది. ఇన్ డీటెయిల్ నేను కొంచెం చెక్ చేసుకుందాం. మంత్లీ సాలరీ చెక్. సో, ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే, మీ గ్రాస్ సాలరీ ఎంత? ఇంటికొచ్చే సాలరీ ఎంత? ప్రూఫ్‌గా సాలరీ స్లిప్ అడుగుతారు. బ్యాంక్ స్టేట్‌మెంట్ మెయిన్ ఫ్యాక్టర్. ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ ఎంత అన్న విషయం చెక్ చేస్తారు. ఇంకో రూల్ ఉంటుంది. ఎఫ్ఓఐఆర్ అని రూల్ ఉంటుంది. అంటే ఫిక్స్డ్ అప్లికేషన్ టు ఇన్‌కమ్ రేషియో. అంటే మీ జీతంలో ఎంత శాతం ఈఎంఐ అనుమతించాలో బ్యాంక్ నిర్ణయిస్తుంది. అంటే మీకు జీతం ఎంతుందో అంత మాత్రాన లోన్ మొత్తం ఇచ్చేస్తే మీరు కట్టే పరిస్థితిలో ఉండాలి అన్న విషయం పైన గూడా బ్యాంక్‌లు లోన్స్ ఇస్తాయి. జనరల్‌గా తక్కువ సాలరీ ఉన్నోళ్ళకి 40-45% ఇస్తాయి. సో, మధ్యస్థ జీతం అంటే మిడిల్ లెవెల్‌లో 50-55% ఉంటుంది. సో, ఇక్కడే మనకు మళ్ళీ పీఆర్సీ ఫ్యాక్టర్ వచ్చేసినట్టే. ఎందుకంటే జీతం తక్కువున్నప్పుడు అసలు మనం లోన్ తీసుకునే పరిస్థితే ఉండదు. ఒకవేళ తీసుకున్నా కట్టే పరిస్థితి ఉండదు కాబట్టి బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వవు. సో, మనకు తక్కువ జీతం నుంచి ఎక్కువ జీతంకొస్తే కనీసం అక్కడ గూడా బ్యాంక్ ఇచ్చే లోన్ పర్సెంటేజ్ గూడా మారుతుంది. ఎగ్జాంపుల్ మీ గ్రాస్ సాలరీ 70,000 అనుకుందాం. ఈఎంఐ 10,000. సో, బ్యాంక్ 50% ఎఫ్ఓఐఆర్ ఇచ్చింది. మీరు బ్యాంక్ పర్సన్‌ని అడగొచ్చు. మీకు లోన్ ఇచ్చేటప్పుడు ఇంతే ఇస్తున్నామంటే ఏ క్రైటీరియా సార్? ఎఫ్ఓఐఆర్ ఎంత తీసుకుంటున్నారని అడగండి. సో, మాక్సిమం ఈఎంఐ ఎంత ఇవ్వచ్చు? ఎగ్జాంపుల్ 35,000 ఇవ్వచ్చు. సో, అప్పటికి
ఉన్న ఈఎంఐ ఎంత? 10,000. 10,000 అంటే 25,000. అంటే హోమ్ లోన్ కోసం ఎలిజిబుల్ ఈఎంఐ 25,000 మీకిచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని 100తో మల్టిప్లై చేస్తారా? 80తో చేసి టోటల్ వాల్యూ ఇస్తారా? అనేది బ్యాంక్ పైన డిపెండ్ అయి ఉంటది. సో, అర్థమైందా? ఇప్పుడు మనం అనుకుంటాం 30,00,000కి లోన్ ఇస్తే నెక్స్ట్ ఈఎంఐ కాలిక్యులేట్ చేస్తారని. కానీ ఇక్కడ జరిగేది రివర్స్ అన్నమాట. మీ ఈఎంఐ ఎలిజిబిలిటీ ఎంత చూసి తర్వాత ఇంట్రెస్ట్‌లు, టెన్యూర్ కలుపుకొని సో, అట్లా ఇచ్చిన కాలిక్యులేషన్ పట్టుకొని టెన్యూర్‌ని కాలిక్యులేట్ చేసుకొని మీకు అప్పుడు లోన్ ఎలిజిబిలిటీ అమౌంట్ సెట్ చేస్తారు గానీ, మీ సాలరీ నుంచి ఈఎంఐకి రారన్నమాట. సో, అందరూ మిస్‌కాలిక్యులేషన్ ఏం చేస్తారు? నా జీతంకి ఇంత, దాన్ని ఇంత డివైడ్ చేస్తాము. అప్పుడు మనకి లోన్ శాంక్షన్ అయితుంది అని అనుకుంటారు. కానీ జరిగేది రివర్స్. అసలు మీరు మంత్లీ ఈఎంఐ ఎంత కట్టగలరు అన్న లెక్క చూసుకొని తర్వాతే లోన్ ఇస్తారు. తర్వాత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంది? సో, ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎంప్లాయీస్ గానీ, ఎవళ్ళు గానీ వాళ్ళకి మన క్రెడిట్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ కంటే క్రెడిట్ స్టేటస్ అని చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా మీరు చిన్న పర్సనల్ లోను 5,000, 10,000 తీసుకొని కట్టకపోయినా మీకు లోన్స్ తర్వాత రావన్నమాట. సో, 750 ప్లస్ సిబిల్ స్కోర్ ఉంటే అది ఇంపార్టెంట్. 700 ప్లస్ ఉంటే గుడ్. 650 కంటే తక్కువ ఉంటే లోన్ ఇవ్వరు. అసలు 700 కంటే తక్కువున్నా ఇవ్వకపోవచ్చు. సో, ఇంకో విషయం మనకి ఈ మధ్య కొన్నిసార్లు జీతాలు టైంకి రావట్లేదు. సో, అప్పుడు కూడా మీ సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ సిబిల్ స్కోర్స్‌ని కూడా మనం కరెక్ట్ చేసుకునే విధానాలున్నాయి. అది మీరు ఈజీగా ఎక్కడైనా సెర్చ్ చేస్తే దొరికేస్తాయి. సో, ఆ విషయం కూడా మీరు సిబిల్ స్కోర్ రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో, మంచి సిబిల్ స్కోర్ ఉంటే లోన్స్ అప్రూవ్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువొస్తుంది. సో, ఫైనల్‌గా ప్రాపర్టీ వెరిఫికేషన్ చేస్తారు. దాని రిజిస్ట్రేషను, అప్రూవల్స్ జాగ్రత్తగా తీసుకోవాలి. లీగల్ వెరిఫికేషన్, మార్కెట్ వాల్యూ. సో, ఈ రోజులలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత ఏదైనా కూల్చేసినా, తీసేసినా చాలా అవస్థ పడతాడు. ఇంక జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి, మీరు ఏదైనా ల్యాండో, ఇల్లో అసలు వాళ్ళు అంతా మీకు అప్రూవల్ ఉన్నాయా లేదో అనేది లీగల్ వెరిఫికేషన్. కొంచెం ఖర్చయినా సరే ఏదైనా జాగా తీసుకున్నా, ఏం తీసుకున్నా లీగల్ ఒపీనియన్ తీసుకొనే దాన్ని తీసుకోండి. లేకపోతే బాగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. లోన్స్ అనేవి తొందరగా ఎందుకు ఇస్తాయి గవర్నమెంట్ అంటే, ఒక హై లెవెల్ కాకపోయినా ఒక మిడిల్ లెవెల్ ఎళ్తుంటారు. పీఆర్సీ హైక్స్, డీఏస్ వస్తాయని. సో, పెన్షన్ సెక్యూరిటీ ఉంది. రిస్క్ తక్కువ ఉంటుందని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీస్‌కి లోన్ ఇచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి బ్యాంక్స్ లోన్ ఇచ్చే అవకాశం తొందరగా ఉంటుంది. సో, బ్యాంక్స్ చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ లాంటివి కొన్ని ఉంటాయి. సో, బ్యాంక్ యూజ్ చేసే ముఖ్యమైన ఫార్ములా ఏందంటే ఎలిజిబుల్ ఈఎంఐ చూస్తారు. సాలరీ ఇంటూ ఎఫ్ఓఐఆర్ మైనస్ ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ తీసేస్తారనమాట. తీసేసి మీ ఎలిజిబిలిటీ కాలిక్యులేట్ చేసి తర్వాత టెన్యూర్ సో, తర్వాత దాన్ని బట్టి మీకిచ్చే లోన్ అమౌంట్ అనేది డిసైడ్ చేస్తారు. సో, ఫైనల్‌గా నేను చెప్పినట్టు గవర్నమెంట్స్ కూడా తొందరగా ఆలోచించి పీఆర్సీలు గానీ, డీఈలు గానీ పెండింగ్ పెట్టకుండా టైంకి రిలీజ్ చేస్తే కొంచెం ఎంప్లాయీస్ రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Kindly motivate my work. And feel free to give any feedback for any by mistake any wrong calculation or for improvement. Thank you very much.